హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను. ఆఫ్ కోర్స్ మీ అందరికీ ఈ రెసిపీ చాలా వరకు తెలిసిందే. ఇవాళ నేను చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక జెన్సీ హూ డజంట్ నో టు డూ డ్రై ఫ్రూట్ లడ్డు వాళ్ళైనా నేర్చుకుంటారు. ఆఫ్ కోర్స్ మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి చూసి నేర్చుకోవడానికి. నా ఛానల్ కూడా ఒక్కసారి చూడండి, నేర్చుకోండి చూసి. ఓకే, సో వాటికి గాను ముందుగా ఫోటోలో చూపించిన విధంగా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. వాటన్నిటిని నిదానంగా సపరేట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాల్నట్స్, క్యాషూ అండ్ ఆల్మండ్స్ని కలిపి గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్ని కలిపి గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా. ఇవి రెండింటిని మిక్స్ చేయాలి. అండ్ వీటితో పాటు డేట్స్ ఏవైతే తీసుకున్నామో గింజలు తీసేసి వీటిని పేస్ట్లా చేసుకుని ఈ ఖజూరా పేస్ట్ని ఇంకా పౌడర్స్ని మంచిగా ముద్ద కట్టుకొని దాని తర్వాత ఈ ముద్దని రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవడమే, అంతే. డ్రై ఫ్రూట్ లడ్డు ఈజ్ రెడీ. ఇలా నేను పౌడర్ ఫార్మాట్లోనే ఎందుకు చేశానంటే బాడీకి ఈజీగా అబ్జర్వ్ అవుతుందని. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ని మన రోజు ఫుడ్ ఇండెక్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే చక్కగా మన బాడీకి వీటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అలాగే మనం వీటిని వీక్ ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు వీటిని 2 తినేస్తే హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.